ఈ యొక్క కాలేజ్ స్టార్ట్ అవ్వడం వల్ల అసలు టైమే కుదురుతలేదు ఈ వీడియోలు చేసానికి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి నోవా లాంచర్ యూజ్ చేసి అంటే నోవా లాంచర్ సెటప్స్ తోటి మనకి 112 సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది పోకో ఫోన్. సో మీది ఏ ఫోన్ అయినా కానీ మనకి ఈ 112 లుక్ని అయితే మన ఫోన్లోకి అయితే తీసుకురావచ్చు. సో ఇది నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇది స్క్రీన్ షాట్, ఇదైతే జస్ట్ ఇది ఒక స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ని నేను డూప్ చేస్తున్నాను. సో మనకి KWGT విజిట్స్ ఉంటాయి కదా, సో ఆ విజిట్స్ ఇంకా అలానే ఐకాన్ ప్యాక్స్ యూజ్ చేసి అలానే ఈ వాల్పేపర్స్ యూజ్ చేసి సో మనకి ఈ సెటప్ అయితే తీసుకురాబోతున్నాను. సో ఈ వీడియో ఎండ్ చూస్తే మీకే మీ ఫోన్లో ఇలాంటి లుక్ అయితే వస్తుంది. మనకి అలాగే చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మన వీడియోస్ని చూసే ప్రతి ఒక్కరు చూసేసి వదిలేస్తారు. సో యూట్యూబ్ అదే చెప్తుంది నాకు రోజు. సో ఏం చేస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో కింద ఉంటుంది, ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమైపోతే వీడియోస్ నేను చూస్తే. సో అన్నీ మంచి మంచి యాప్ రివ్యూయింగ్ వీడియోస్ ఇవే వీడియోస్ ఉంటాయి. అన్ని అవసరం లేని చెత్త వీడియోస్ అయితే ఉండవు మన ఛానల్లో మ్యాక్సిమమ్. ఇంకా అంతే, ఇప్పుడు వీడియో అయితే ఎందాక చూడండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక 3-4 యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ప్లే స్టోర్ ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకి ప్లే స్టోర్లో నోవా లాంచర్ అని సెర్చ్ చేయండి. సో నోవా లాంచర్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత నోవా లాంచర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే KWGT అని సెర్చ్ చేయండి. సో KWGT వస్తుంది. సో మనకి దీంట్లో 2 యాప్స్ ఉంటాయి, KWGT Pro. సో మనం ఈ రెండైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఇంకా ఈ 3 యాప్స్ అయితే నోవా లాంచర్, KWGT ప్లస్ KWGT Pro డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఏం చేస్తారంటే సో సింప్లీ నోవా లాంచర్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక జిప్ ఫైల్ ఇస్తున్నాను కదా, సో దాంట్లో మీకు ఒక నోవా బ్యాకప్ అయితే ఉంటుంది. బ్రౌజర్ మీద కొట్టేసి ఆ ఫైల్ 112 జిప్ ఫైల్ ఇస్తా. సో 112 జిప్ ఫైల్లో మీకు ఏకే నోవా బ్యాకప్ అని ఉంటుంది. సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. సో మనకి ఇక్కడ యూజర్ సెలెక్టర్ వస్తుంది. సో సింప్లీ దాని తర్వాత అప్లై మీద ప్రెస్ చేస్తే మనకి నోవా లాంచర్ అనేది సెట్ అయిపోతుంది. సో మనకి మోస్ట్లీ ఫోన్స్లో మనకి ఇదైతే రాదు. సో ఏం చేస్తారంటే సింప్లీ దీన్ని మనం నోవా లాంచర్ డిఫాల్ట్ లాంచర్ పెట్టుకోవాలి. సో ఓపెన్ చేస్తే మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి పైన సెట్ హ్యాస్ డిఫాల్ట్ వస్తుంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి, అయిపోతుంది. ఇదే వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే నోవా లాంచర్ ప్రెస్ చేయండి. సో సింప్లీ మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి ఈ జిప్ ఫైల్ అన్జిప్ చేసిన తర్వాత సో సేమ్ నేను ఇదే డూప్లికేట్ చేస్తున్నాను కాబట్టి ఈ వాల్పేపర్ అయితే వాడుతున్నాను. సో సేమ్ వాల్పేపర్ చూస్తే మనకి ఇది. సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే వాల్పేపర్ లాగా సెట్ చేస్తున్నాను. సో వాల్పేపర్ అయితే సెట్ చేసిన కదా. సో మీకు ఎట్లాంటి వాల్పేపర్ అంటే ఈ ఉన్న వాల్పేపర్లో మీకు ఏ వాల్పేపర్ అయితే నచ్చిందో ఆ వాల్పేపర్ సెట్ చేసుకోండి. సో సింప్లీ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ విడ్జెట్స్ అని వస్తుంది. సో మీకు ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క తీరు ఉంటుంది. సో కిందికి రండి, మీకు KWGT అని కనిపిస్తుంది. సో దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అది తీసుకొచ్చి హోమ్ స్క్రీన్ మీద ప్లేస్ చేస్తే దాన్ని రీసైజ్ చేయాలి. సో మనకి ఇక్కడ KWGT విడ్జెట్ని అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింప్లీ దాన్ని ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మనకి KWGT యాప్లోకి అయితే వచ్చి మీరు విడ్జెట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో సింప్లీ ఏం చేస్తారంటే ఇంపోర్ట్ మీద ప్రెస్ చేయండి. సో 112 ఇలాగ ఇచ్చిన కదా, సో సింప్లీ ఆ జిప్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. సో 100 డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్లో మీకు 112 సెటప్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే విడ్జెట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో 112 ఫస్ట్ విడ్జెట్ అయిపోయింది. సో ఇక్కడైతే వచ్చేసింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి. సో 112 సర్చ్ విడ్జెట్ సో వచ్చేసింది మొత్తం. సో ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. సో మనకి ఫస్ట్ విడ్జెట్ ఏంది, పెద్ద విడ్జెట్ ఉంది కదా, సో దీని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్ సైజ్ ఇచ్చినాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే సరిపోతే జస్ట్ ఏం చేస్తారంటే లేయర్లకు వచ్చేసి మీకు ఇది ఉంది కదా, సో ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, మీకు సైజు అంటే మీ హోమ్ స్క్రీన్కి తగ్గట్టుగా ఇది సెట్ చేసుకొని మనకి ఇదైతే కరెక్ట్ 102.1 అయితే సరిపోతుంది. సో సింప్లీ సేమ్ మీద ప్రెస్ చేసేయండి, అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ విజిట్ అయితే యాడ్ చేసినాం. సో ఫస్ట్ విజిట్కి అయితే సగం పని అయిపోయినట్టు. సో మనకి ఇక్కడ గ్యాలరీలోకి అంటే ఆ స్క్రీన్ షాట్లో మనకి ఇక్కడ ఒక సర్చ్ విజిట్ అవుతుంది, దానిపైన మనకి కపుల్ ఆఫ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఏం చేస్తారంటే ట్యాప్ అండ్ హోల్డ్ చేసి KWGT విజిట్ని అయితే యాడ్ చేయండి. సో KWGT సో KWGT విజిట్ని అయితే యాడ్ చేయండి. సర్చ్ విజిట్ ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో రీసైజ్ చేసేయండి. సో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఏం చేస్తానంటే ఇక్కడ ఈ విజిట్ ఉంది కదా, సో 112 సర్చ్ విజిట్ ఓపెన్ చేసేయండి. సో సింప్లీ లేయర్లోకి వెళ్ళేసి ప్రెస్ బటన్ అయితే చేయండి, అయిపోతుంది. సేమ్ మీద ప్రెస్ చేయండి. సో మనకి సర్చ్ విజిట్కి అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఒకసారి అయితే మనం 112 స్క్రీన్ షాట్ అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ చూస్తే మనకి సో ఎట్లయితే ఉందో అట్లనే అయింది. సో కొంచెం సో దాని తర్వాత మనకి ఇక్కడ 4 యాప్స్ అయితే ఉన్నాయి. సో 4 యాప్స్ని అయితే నేను ఐకాన్స్ యాడ్ చేయడం అయిపోతుంది. సో ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే మనకి యాప్ డ్రాలో యాప్స్ అనేవి మనకి మ్యాచ్ కాలే. సో దానికి ఏం చేస్తుంటే సింప్లీ ప్లే స్టోర్లోకి వెళ్తే 12 ఐకాన్ ప్యాక్ అయితే దొరుకుతుంది. సో మనకి ప్రైజెస్ 90 రూపీస్ ఉంది. సో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. సో నేనైతే రికమెండ్ చేయాలి, ఇంకెందుకంటే నేను అతన్ని ఆ డెవలపర్ని అయితే ప్రోమో కోడ్స్ని అడిగిన. సో ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఇంకేం చేస్తాం, దానికి ఒక సొల్యూషన్ అయితే యాడ్ చేసిన. సో ఏం చేస్తానంటే జస్ట్ ఈ 4-5 యాప్స్ నేను ఐకాన్స్ని డూప్లికేట్ చేసిన. సో దాన్ని అయితే మీరు ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద ప్లేస్ చేయాలి. సో మీరు అయినా మ్యాక్సిమం ఇవే యాప్స్ వాడతారు కాబట్టి
సో ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే ఇక్కడ పెన్సిల్ బటన్ వస్తుంది. సో దీని మీద ఇప్పుడు ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ప్రెస్ చేసిన తర్వాత గ్యాలరీ యాప్స్లోకి వెళ్ళేసి గ్యాలరీలోకి వెళ్ళండి, లేదంటే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఇప్పుడు దాకా నేను జిప్ ఫైల్స్ కదా, సో దాంట్లోనే మీకు ఒక 4-5 యాప్స్ అయితే ఇచ్చిన. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ప్రెస్ చేయండి, డన్ మీద ప్రెస్ చేయండి. సో డన్, అంతే. ఇక్కడ చూస్తే మీకు సో మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఐకాన్ అయితే మారింది. సో సేమ్ క్రోమ్ మీరు అంతే ఉంచుకోండి, లేదంటే చేంజ్ చేస్తే అంటే చేంజ్ చేయండి. సో సింప్లీ సేమ్ ఎలా అయితే చేసినామో అలానే. సో గ్యాలరీలోకి వెళ్ళండి, ఇంకా ఇది డౌన్లోడ్ 112. సో క్రోమ్ ఇది. సో డన్ మీద ప్రెస్ చేయండి, అయిపోతుంది. మళ్ళీ డన్ మీద ప్రెస్ చేయండి. సో మనకి ఇన్స్టాగ్రామ్ ఇంకా క్రోమ్ అయితే మారిపోయింది. సో సింప్లీ నేను వీటికి అలానే చేస్తాను చూడండి. సో ఇదిగా మొత్తం అయితే మనకి విడ్జెట్స్ని యాడ్ చేసినాం. సో ఇక్కడ అన్ని చూస్తే మనకి మొత్తం ఫుల్లీ ఫంక్షనలే. సో ఇక్కడ చూస్తే మనకి ఈ 19 degrees February 24th రికార్డ్ చేసిన టైము. సో ఆ రికార్డ్ చేస్తున్న డేట్, ఇంకా అలానే మనకి సో Akcloudy ఛానల్ కాబట్టి Akcloudy, ఇంకా అలానే నోటిఫికేషన్స్ ఏదైతుంది. సో ఈ అది లొకేషన్ యాడ్ చేయలేదు కాబట్టి లొకేషన్ ఆన్ చేయలేదు కాబట్టి మనకి లొకేషన్ చూపిస్తారు. సో ఇంకా నేను రీసెంట్గా ఏదైతే ప్లే చేసినానో అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా అలానే యాప్స్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇవైతే యాడ్ చేసిన. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో ఇంకా అలానే ఇది అనిల్ నేషన్. సో నాదే ఫాలో అవ్వండి. సో మంచి సెటప్స్ అయితే దొరుకుతాయి. సో ఫాలో అవ్వండి అంతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి క్రోమ్ ఓపెన్ చేసినా మనకి క్రోమ్ పనిచేస్తుంది. ఇంకా వాట్సాప్, కెమెరా కిట్ అంతే. సో అంతే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ చూసినట్టే మీకు కంపల్సరీ నచ్చింది. సో మీ ఫోన్లో వచ్చింది కదా. సో ఈ విడ్జెట్స్ అనేవి ఇవన్నీ మనకి మొత్తము ఫ్రీయే. సో నేను డైరెక్ట్ ఇచ్చేసిన కదా. సో ఏం చేస్తానంటే టెలిగ్రామ్లోకి వెళ్ళేసి జాయిన్ అవ్వచ్చు, విడ్జెట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీ హోమ్ స్క్రీన్ సెటప్ని ఉంటుంది కదా, సెటప్ చేసిన తర్వాత డైరెక్ట్ ఆ స్క్రీన్ షాట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేసేసి అయిపోతుంది. ఇంకా అంతే. మనకి కొత్త గివేస్ ఏమన్నా, అది గివేస్ అంటాను, ప్రోమో కోడ్స్ దొరికినట్టే మీకు డైరెక్ట్ టెలిగ్రామ్లో వేసేస్తా. ఇంకా సో యూజ్ చేసుకోండి అంతే. మనకి పైసలు పెట్టి కొనేది ఎందుకు చెప్పండి, ఫ్రీగా వస్తున్నాక. సో ఇవన్నీ తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా అంతే గైస్, అయిపోయింది కాలేజ్. మీకు కూడా ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీరు ఎవరైతే సో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలానే అంతే, ఇంకా చెప్పేది ఏం లేదు, గుర్తొస్తుంది నాకేమి.